మన్యం జిల్లా సీతంపేటలో వారం సంత ఆదివారం సోమవారం సంత జరుగుతుంది. అది ఈ సంత అనేది ఆదివారం సాయంకాలం జరుగుతుంది. సోమవారం తెల్లవారి 2 గంటల నుండి ఈ సంత అనేది సీతంపేటలో జరుగుతుందండి. సీతంపేట టౌన్లో ఈ సంత నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంతకి మేము తెల్లవారి 4 గంటలకు వెళ్ళడం జరిగింది. అయితే కళ్ళు చేరేలా అనాస పనస పండ్లు అలాగే ఎక్కడ నుండో వచ్చిన ప్రజలు అక్కడ వేరు వేరు రకాలైన పళ్ళుతో గిరిజనులు తీసుకురావడం జరిగింది. గిరిజనులు వాళ్ళు వివిధ ఆకృతులతో పండించిన పంటలని, సేంద్రియ ఎరువులు లేకుండా పండించిన పంటలని ఈ సంతకు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్న మన అనాస పంట విదేశాలకు కూడా వెళ్ళడం, రవాణా చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనం చూసారా పెద్ద పెద్ద పనసపళ్ళు. ఈ పనసపండు మనకి అనాస పనసపండు, దీన్ని మనం పైనాపిల్ అంటాం. ఈ పైనాపిల్ ఒక పండు ఇక్కడ 10 నుండి 15 రూపాయల మధ్యలో ఉంటుందండి. అయితే ఇక్కడ మన సంతలో మనం చూసారా, ఇక్కడ ఒకవైపు మేకలు గొర్రెలు సంత జరుగుతుంది, మరోవైపు కోళ్ళు కూడా జరుగుతుంది. అయితే ఈ వారపు సంతలో ఇక్కడ పెద్ద పనస ఉంది, బురద పనస ఖర్జూర పనస ఉంటాయి. ఈ బురద పనస ఖర్జూర పనస ఒక్కొక్క పనస 20 నుండి 50 రూపాయల మధ్యలోనే ఉండడం జరుగుతుంది. అలాగే అరటిపళ్ళు, అరటి గెలలు, అలాగే మామిడి పండ్లు, సీతాఫలాలు, ఇలా వివిధ రకాలైన పండ్లను తెచ్చి మన ఈ సంతలో ఇక్కడ ఉన్న గిరిజన ప్రవాసులు ఇక్కడ సంతలో వచ్చి అమ్మడం జరుగుతుంది. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళే దళారు వ్యవస్థ ఇక్కడ పండ్లను కొనుగోలు చేసి విదేశాలకు పంపించడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలకు వీటిని తక్కువ ధరలతో కొని ఎక్కువ ధరలకు అమ్మడం జరుగుతుంది. అయితే ముందుకు చూస్తున్నారా మనం ఇల్లు ఊడ్చే చీపురు కట్టలు. ఈ చీపురు కట్టలు చూసారా, ఈ చీపురు కట్టల ధర 10 నుండి 20 రూపాయల మధ్యలో ఉందండి. వీటన్నింటిని కూడా అది తక్కువ ధరకే మన ఈ సీతంపేట సంతలో దొరుకుతున్నాయి. అయితే ఈరోజు మేము సీతంపేట సంత ఈరోజు రాత్రి ఏకూజామునే 3 గంటలకు వెళ్ళడం జరిగింది.